మూవీలో చీరచాట అందాలు ఎలా ఉంటాయో పెయింట్లేసే ఓ పెయింటర్ ఉంటాడు. ఒక మంచి ఆర్టిస్ట్ అండి. వీడు ఆ చీరచాట అందాలే కాదు, ప్యాంటు చాట అందాలు, ప్యాంటు చీర లోపల అందాలు, చీర లోపల అందాలు, ఇట్లా ఏ అందాలు పడితే అందాలు గీస్తూ ఉంటే, ఈ అందాలు గీస్తున్న పెయింటింగ్ని ఒక ఎగ్జిబిషన్ లో పెట్టి అమ్ముతూ వాడికి ఈడు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు రా బాబు అని చిరాకు పుట్టి గవర్నమెంట్ నుంచి ఈ పెయింటర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి చీరచాట అందాలు కాదు చెట్టు కింద అందాలు గీరా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చిరానని హీరోని పంపిస్తే హీరో తన వైఫ్ ను కూడా తీసుకెళ్తాడు. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడు దాకా మొగుడే ప్రాణం అనుకుని బతుకుతున్న ఆడి పెళ్ళం ఈ పెయింటర్ గాడేసే పెయింట్లు ఆడి దగ్గర ఉన్న మోడల్స్ చూసి పెళ్ళానికి కాస్త పరివర్తన చెంది మొగుడు మగాడు కాదు ఆడది ఆవేశం కావాలని ఆడవాళ్ళతో వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. చివరికి వచ్చే అదిరిపోయే ట్విస్ట్ మామూలుగా ఉండదు. ఆ ట్విస్ట్ తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే ఓ పెద్ద పెయింటింగ్ మ్యూజియం లో మంచి మంచి పెయింటింగ్స్ చూపిస్తూ ఈ మ్యూజియం ఓనర్ పేరు ఫ్రీమ్యాన్, అతను తన అసిస్టెంట్ మెస్సీతో కలిసి గోడ మీద ఉన్న గట్టెనక వ్యవహారాల పెయింటింగ్ చూస్తూ ఆ వ్యవహారాలు నచ్చవు పెయింటింగ్లు నచ్చవు అంట, కానీ జనాలు ఎగబడుతూ వస్తుంది మాత్రం ఈ పెయింటింగ్లు చూడటానికి. తప్పట్లేదు, నా మ్యూజియం లో ఏవేవో పెయింటింగ్లు ఉన్నా ఈ ఆర్టిస్ట్ వేసిన పెయింట్ల కోసమే జనాలు ఎగబడుతున్నారు, నా మనసు ఒప్పట్లేదురా. ఈ పేరు హేరీ, ఆడు ఊరిలు పోయి ఆడు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చేసేయి అని చెప్పంగానే సరే సార్ నా పెళ్ళాన్ని కూడా తీసుకెళ్తాను, ఇదిగోండి నా పెళ్ళాం అని చెప్పి తన పేరు లీజా అని పరిచయం చేస్తాడు. సీన్ కట్ చేస్తే ఓ పెద్ద పొడవాటి రైలు బండి కొండలు చీల్చుకుంటూ వేసిన ట్రాక్ల మీద నుంచి ఓ ఊర్లోకి వెళ్తుంది. వీళ్ళు దేక ఓ బార్కి వెళ్ళి ఇక్కడ హరి అనే ఒక పెయింటర్ ఉన్నాడు, ఆడ కొంపకి వెళ్ళాలంటే అక్కడ ఉన్న ముగ్గురు చిల్లరగాళ్ళు మన బాబు పెళ్ళాన్ని అదోలా చూస్తూ ఈ హ్యారీ అనేవాడు కొంప ఏడో కొండ మీద ఉంటుంది, మీరు వెళ్ళటం కష్టం, మీకు కావాలని నేను దింపుతా అని చెప్పి మేసీ గారిని వెనక దోసి ఆడి పెళ్ళాన్ని వీళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకుంటారు. ఇద్దరిని వెనక దోయచ్చుగా, చిల్లరగాళ్ళు అందంతకే నేను ఆడేమో ఒరే ఆపండ్రా బాబు అన్న వీళ్ళు అసలు లోపల నుంచి మాట్లాడినట్లా ఆడి పెళ్ళాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని చేతులు ఎక్కడెక్కడో వేస్తూ ఆ పాపని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ పాప ఏమో దడుచుకొని వస్తుంది. అసలే తెలియని ప్రదేశం, ఇక్కడ మనిషినే కూడా లేడు, ఏడ చంపి దబ్బుతారు అని భయమేస్తూ సైలెంట్ కూర్చుంది, ఏం మాట్లాడకుండా. అమ్మయ్య చచ్చి చెడి ఒక కొంపకొస్తారు. ఈ వచ్చిన చిల్లరగాళ్ళు మంచోళ్ళు అయిపోయారులేండి, వాళ్ళిద్దరిని ఏం చేయకుండా వదిలేసి అట్టా అని వెనక్కి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చి డోర్ కొడుతూ ఉంటే ఎవడు రాడు. ఆ పక్కన ఒక లెటర్ రాసి ఉంటుంది. అందరు కలిసి కొంపలో కొంపరే అనే కార్యక్రమానికి వెళ్ళిపోయారంట. వీళ్ళిద్దరు ఆ కొంపను చూస్తూ చూస్తూ ఫుల్ గా అలసిపోయి అక్కడే లాన్ లో నోరు తీసుకొని మరి నిద్రపోతూ ఉంటారు. అప్పుడే ఈ హరిగాడి ఫ్యామిలీ మొత్తం వచ్చి వాళ్ళిద్దరిని కళ్ళారకుండా అట్టానే చూస్తూ ఉంటుంది. ఫస్ట్ మెస్సీ లెగుస్తుంది, తర్వాత హీరో గాని లేపుతుంది. హీరో గారు లేచి బాబు హేరీ నువ్వేనా చీరచాట అందాలను గీస్తున్నావంట, మ్యూజియం నన్ను పంపించింది నీతో మాట్లాడమని. అప్పుడే మ్యాటర్ లోకి వస్తే కట్ అయిపోయిద్దని పెయింటింగ్ మ్యూజియం నీ పెయింటింగ్ చూసి ఆనందంతో ఉప్పొంగిపోతుంది. కొన్ని రోజులు నన్ను ఇక్కడే ఉండి నువ్వు ఎంత బాగా గీస్తావో ఇంత బాగా ఎలా బొమ్మలు వేస్తున్నావో నేర్చుకోమని చెప్పారు, కొద్ది రోజులు ఇక్కడే ఉండాల్సి వచ్చింది అనగానే కమాన్ ఇన్సైడ్ అని లోపలికి తీసుకెళ్తాడు. అయితే హేరీ గేడు వీళ్ళు వచ్చినప్పుడు పట్టించుకోడు గానీ వాళ్ళ పిల్లలు వచ్చిన అతిథులకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి లోపలికి తీసుకెళ్తుంది. ఈ హ్యారీ గేడ్కి మూడు వచ్చినప్పుడల్లా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా 1 పీస్ 2 పీస్ అయినా సరే బొమ్మలు గీసేస్తాను గానీ పాప రెడీ అని ఆల్వేస్ అటెన్షన్ లో ఉంటుంది. అంతేకాదు ఈ ఇంట్లో పని మనిషి కూడా ఉంటుంది. ఈ అమ్మాయి పేరు మేరీ. ఈ పాపకి మేజీ బాగా నచ్చిందంట. ఇక సామాన్లను సర్దేసుకున్న తర్వాత ఇంట్లో పని అమ్మాయి మేరీ ఉంది కదా, ఆ పాప నిన్ను పక్కన పల్లెటూరులో ఉండేదాన్ని, ఇక్కడికి వచ్చి 2 నెలలు అయిపోయింది, నాకు ఇక్కడ బాగా అలవాటు అయిపోయింది, సార్కి అంతగా నా జీవితాన్ని అంకితం చేసేసి పనులు చేసేస్తాను ఇక్కడ అని చెప్తుంది. ఇక వచ్చిన అతిథులకి ఫుల్ గా మర్యాద చేసి కడుపు నిండా అన్నం పెట్టేసరికి ఇంకేముంది, మూడు పిల్లలకి కడుపు నిండితే ఇంకేదో నిండాలిగా, బాబు కొత్త ప్లేసు కొత్తలాడుతున్నాను కమాన్ అని చెప్పి కసకసలాడిచ్చేస్తాడు. ఇక్కడే హీరోయిన్ మొహం చూస్తూ ఉంటే అర్థం అవుతూ ఉంటుంది, పాపకి ఏదో కావాలి ఏదో వెళ్తి, అదేంటో స్టోరీలోకి వెళ్లే కొద్ది తెలుస్తుంది. నెక్స్ట్ డే ఇంట్లో పని మనిషి మరియా ఉంది కదా, ఆ పాప స్నానం చేయడానికి ఓ నదికి తీసుకెళ్తుంది మన హీరోయిన్ పాపను కూడా. అక్కడికి వెళ్తే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పాప వివరించి చెప్తా ఉంటుంది, వీళ్ళిద్దరు మా హేరీ గారి మోడల్స్, ఓ పాపను మీరు ఆల్రెడీ చూశారు, ఈవిడ పేరు శైలి, ఈ రెండో అమ్మాయి పొద్దునే ఫ్రెష్ గా వచ్చింది, ఈ పాప పేరు తారా. ఇద్దరు పాపలు స్వేచ్ఛగా ప్రకృతిని ఆనందిస్తూ ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తూ ఉంటే వాళ్ళతో ఈ పని పాప కూడా దిగుతుంది. సిటీ నుంచి వచ్చిన హీరోయిన్ కి ఏమో ఇవన్నీ అలవాట్లేవు, తన ఇన్న డ్రెస్ తో లోపల దిగుతూ ఉంటే అప్పుడే కసకసలాడిచ్చే కారిస్ట్ ఒకడు వస్తాడు. ఈ కళ్ళు లేవు గాని మంచి కామిస్ట్, ఆవిడ మెల్లగా రాళ్లు తోలుకుంటూ వస్తే ఈయన చూసిన హీరోయిన్ భయం వేసి ఏ మొగుడే బయటకు వచ్చేయండి అంటే, ఏ పాప నీకు తెలియదు కదా వాడి కళ్ళు కనపడవు, ఈడి పేరు వెన్స్, ఈడు కూడా ప్యాంట్ షర్ట్ అందాలని గీచుకుంటూ ఉంటాడు హ్యారీ చేత, ఈడికి జీతం కూడా ఇస్తాడు, కళ్ళు లేవు గాని మంచి కామిస్ట్ అని చెప్పి, అయినా సరే నేను రానన్నా, సరే వాడు కళ్ళు లేవండి నువ్వు నమ్మవు కదా, ఇది వాడు ఇక్కడికే వస్తున్నాడు కదా, కమాన్
కమాన్ బేబీ అని చెప్పండి రచ్చగొట్టి పిలిపించి వాటర్ తాగిపిచ్చి, సరే నీ దాహం తీరింది కదా మా దాహం తీర్చు రానంగానే ఈడు నో 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 అని తలకాయ ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ పని పాప ఈ మోడల్ పాపను అడుగుతుంది, ఎందుకు వాడిని రచ్చగొడుతున్నావు అంటే నేను వాడిలో ఉన్న ఫైర్ ని బయటకు తీయాలని చెప్తుంది. ఇదంతా చూసిన హీరోయిన్ పాపకి చిరాకు పుట్టి ఏంది వీళ్ళు ఎవరైనా తేడాగా ఉందని స్నానం చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక బాబు వచ్చిన పని స్టార్ట్ అయింది. కొద్దిసేపటికి హేరీ గారు బొమ్మ వేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడే మన హీరో అడుగుతాడు, ఎంతసేపటికి బట్టలను ఆడపిల్లలు బొమ్మలు గీస్తా ఉంటావు ఏంట్రా బాబు, నీకు సిగ్గు శరం అనేది ఏమీ లేదా? ఇద్దరిపోయి ఒక ఆన్సర్ ఇస్తాడు అనమాట. హీరో గారు కూడా మొహం ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు. ఆ ఆన్సర్ విని అదేంటంటే, తెలివిగల్లోళ్ళు నా బొమ్మలు చూసి ఆడవాళ్ళ అందాన్ని చూసి మెచ్చుకుంటూ ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళు నా బొమ్మలు చూసి తిట్టుకుంటూ ఉంటారు, నువ్వు ఎలాంటి వాడు నువ్వే ఆలోచించుకో అని చెప్పి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఇదే టైంలో షేరీ బాబా తారా బాబా అన్ని ఇప్పేసి పెయింటింగ్ రెడీ అయ్యారు. పని మనిషి పాప కూడా దాంట్లోనే ఉంటుంది కానీ బట్టలు వేసుకొని నిలబడుతుంది. ఈ ముగ్గురిని బొమ్మలు గీయడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే హీరోయిన్ పాప ప్రకృతిని ఆస్వాదిద్దామని నది ఒడ్డుకొస్తుంది. ఈ విన్స్ గాడు చెప్పాగా కళ్ళు లేకపోయిన కామిస్ట్ అని బయటికి తీసి చేతి పని చేసుకుంటూ ఉంటే చెట్టు చాటును తొంగి చూసిన హీరోయిన్ కి ఒక్కసారి అవాక్ అయిపోయి పాపకు లోపల ఏదో తెలియని ఆవేశం, ఆవేదన, ఆరాటం అన్ని బయటకు వచ్చేసాయి. ఇంకేముంది, పాప కూడా మెల్లమెల్లగా సౌండ్లు చేస్తూ ఉండటంతో విన్స్ గాడి కళ్ళు లేకపోయినా చెవులు మాత్రం బాగా పనిచేస్తాయి. వెంటనే లేసి ఒక కత్తి విసిరటంతో ఈ హీరోయిన్ పాప దాక్కున్న చెట్టు ముందుకు వచ్చి ఆ కత్తి ఇరుక్కుంటుంది. ఇంకంతే జంపు వెనక్కి కూడా తిరిగి చూడదు భయం వేసి. అలా ఈ హీరోయిన్ ఒక కొండ మీదకి వెళ్తుంది. అబ్బా ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందని చెప్పి ఆస్వాదిస్తున్న టైంలో ఈ ముగ్గురు మోడల్స్ పాపలు కారెక్కి ఏడో షికారికి పోతున్నారంట. ఏ సిటీ పాప కమాన్ మాతో పాటు ఈ పల్లెటూరు అందాలను చూపిస్తాం మీకు, ఇదిగో డ్రెస్ వేసుకో అని చెప్పి పాప మొహం మీద డ్రెస్ వేస్తారు. ఈ పాపలు చేసే పని ఏంటి అనుకున్నారు, మామూలు శిల్పి కాదు. ఈ పాపలు డైరెక్ట్ గా అక్కడి నుంచి ఒక బార్కి వెళ్తారు. అక్కడ మందు తీసుకొని బయట కూర్చొని మందేస్తున్నప్పుడు దూరంగా ఉన్న ఒక ఎండిపోయిన నదిలో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఈ పాపలు వెళ్ళి ఇంద్ర మీడారేది మేము ఆడిపిస్తాం చూడండి మాతో ఆడండి కమాన్ అంటారు. అయితే అక్కడే ఉన్న ఆ పిల్లల తల్లిదండ్రులు, నాన్నలో మీరు చాలా వయసు ఉంది కోత పెట్టడానికి, కోతలు ఆపేసి ఇంట్లో ఉన్న పనులు చేస్తూ కోతలు వేసుకోండి అని చెప్పి పిలుస్తారు. కానీ ఇది ఈ ముగ్గురు మోడల్స్ కి నచ్చదు. ఎందుకంటే ఈ ముగ్గురు మోడల్స్ హ్యారీ గడ్ మోడల్స్ అని వాళ్ళకి తెలుసు. ఆడే పెద్ద తేడాగాడు వీళ్ళంతకన్నా తేడా అని ఆ ముగ్గురు పాపలను వేలేస్తారు. వీళ్ళు ఇక్కడి నుంచి ఓ నది ఒడ్డుకి వెళ్తారు. ఇక వచ్చినోళ్ళు 3 మందు బాటిల్ పెద్ద పెద్ద తెచ్చుకొని ఫుల్ గా తాగుంటంతో ఈ పని మంచి మేరీ పాప ఉంది కదా, పాప ఫుల్ గా తాగిపోయి కింద పడిపోయింది. గొడవలోనే ఉంటుందండి. ఇక పాప పడిపోవడం ఆలస్యం. మిగతా ఇద్దరు పాపలు కలిసి లోపల పైన కింద ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడుతూ ఉంటారు. ఇదంతా హీరోయిన్ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అయితే ఇదంతా చూసిన హీరోయిన్ ఆశ్చర్యపోయాల్సింది పోయి ఆనందపడుతూ ఆవేశంతో ఓ చెయ్యేసేస్తుంది. చాలా కొత్తగా ట్రై చేద్దామని. తెలియని దరిద్రం ఏంటంటే పాపం అప్పుడే హీరోయిన్ మొగుడు ఆడ వస్తాడు. మన హీరో గారు ఆడు కొండల్లో వెతుక్కుంటూ వెళ్ళి ఆ కొండల మధ్యలో ఈ అందాల కొండల్ని లోయల్ని చూసేసి ఆడి పెళ్ళం కూడా వీళ్లతో పార్టిసిపేట్ చేసేసరికి మనోడికి నోట్లో మాట రాదు. హీరోయిన్ చేస్తున్న పని మొత్తం హీరో గారు చూసి వెళ్ళిపోయాడని సంగతి హీరోయిన్ తెలిసిపోతుంది, చూసేసింది కూడా. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పెద్ద మోడల్ పాప ఏం నాన్న ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే హీరో గారు నిజం చెప్పకుండా లేదు లేదు నేను ఆవేశంగా పరిగెత్తుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుందని చెప్తాడు. ఇక హీరోయిన్ పాప ఎంత చెలరేగిపోతుందంటే ఈ మోడల్స్ తో కలిసి కొండంచున కళ్ళు లేని కామిస్ట్ గాడు ఉన్నాడు కదా, వాడు టెంట్ వేసుకొని బతుకుతూ ఉంటాడు. ముగ్గురు కలిసి హీరోయిన్ పాపని ఇబ్బంది పెట్టాలని చెట్టు కట్టేస్తారు. ఈ పాప కేకలేయటం మొదలు పెడుతుంది. వెళ్ళి దాక్కొని చూస్తూ ఉంటారు. ఈ విన్స్ గాడు కామిష్ట కోపిష్ట ఈ పాపను ఏం చేస్తాడా అని చెప్పి పాప గట్టిగా అరవడం స్టార్ట్ చేయగానే కళ్ళు లేని విన్స్ గాడు వచ్చి ఏంటి ఎవరు నువ్వు ఏం జరిగిందంటే మొత్తం చెప్తుంది. అయితే వీడు మెల్లగా హీరోయిన్ వాటి మీద చేతులు పెట్టి నో 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 అని అలానే చెయ్యి కింద తీసుకెళ్లి కట్లిప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత బాగా తిరిగి పాప ఇంటికి వచ్చింది. హీరో గాడు కస్సుబుసులాడితే ఎక్కడికి వెళ్ళాను అని అడిగితే మోడల్స్ తో కలిసి తిరగడానికి వెళ్ళని చెప్తుంది. మోడల్స్ తిరగద్దని సీరియస్ చెప్తాడు. ఈ పాపకి వాళ్ళ ముగ్గురు ఏదో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నట్టు నోరు మూసుకుని హద్దులో నువ్వుండు నేనేం చేయాలి నాకు చెప్పవసరలా వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారని చెప్తుంది చాలా సీరియస్ గా. ఏదో ఆవేశపడి ఏదో చేసుకొని ఉన్న సంసారం నాశనం చేసుకోవడం అంటే ఇదే. ఆ నెక్స్ట్ సీన్ లో వీళ్ళు చర్చిలో ఉంటారు. అక్కడ వీళ్ళు మోడల్స్ ఆడటానికి వెళ్ళారు కదా, ఆ మగపిల్లలు కూడా అక్కడ ఉంటారు. ఈ హీరోయిన్ కి ఆ మోడల్స్ తిరిగి మైండ్ దొబ్బింది. దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఒక్కసారిగా తన ఏదో కలగంటూ ఆ గ్రౌండ్ లో తను బట్టలు లేకుండా ఉండిపోయింది. వీళ్ళందరూ చూసి తను ఏదో చేసేస్తాను అనుకుని ఫీల్ అయిపోయి చర్చిలోనే ఒకసారిగా తన ఒంటి మీద బట్టలు లేవు షాక్ అయిపోయి షాక్ లోంచి బయటకు వస్తుంది. హీరో ఏంటి నీకు అంతా ఒంట్లో బానే ఉందా అని చర్చిలోని బయటకు తీసుకొస్తాడు. రాత్రి అవగానే ఈ హేరీ గేడ్ ఆడ మోడల్స్ ని గీయటం అయిపోయింది. వర్షన్ మగ మోడల్ గీయటం స్టార్ట్ చేశాడు. ఆ వెన్స్ గాడిని కట్టేసి ఆయన గీయటం స్టార్ట్ చేస్తాడు. ఇది హీరోయిన్ పాప కిటికీలో చూస్తూ ఉంటుంది. ఈ పాప వెన్స్ గడి చేసి అబ్బా ఏముంది అనుకుని ఓ తెగ ఆవేశపడుతూ తప్పు రిలీజేషన్ బయటకు వచ్చేసి ఆవేశాన్ని మొత్తం ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఆనందంగా
అందంగా బయటకు తీర్చుకుందాం అనుకుంటే ఆడేదో చేసుకుంటున్నాడని చెప్పి పైన సీలింగ్ చూస్తూ ఉండిపోతుంది. అలా నిద్రలో జారుకొని హీరోయిన్ పాపకు కాల్ వస్తుంది. ఆ కల్లో విన్స్ గడ్ కూడా వస్తాడు. వాడు హీరోయిన్ పట్టుకొని వెనక నుండి ఏదో చేస్తున్నట్టు పాప ఫీల్ అయిపోయి ఆనందంగా నెక్స్ట్ డే కళ్ళు తెరుస్తుంది. ఈ ఆవేశం తట్టుకోలేక ఈ విన్స్ గడ్ ఎక్కడో నన్ను పొద్దున్న లేసి ఆయన ఎత్తుకుంటూ ఉంటే వాడు ఇంటి వెనక గుర్రాన్ని దొవుతూ ఉంటాడు. ఇదంతా హీరోయిన్ చూసి చేతులకి పని చెప్పే లోపు వెనకే మొగుడు ఉంటాడు. ఏం పాప ఏంటి నీ దుష్టంతా ఎక్కడుంది అని అడిగితే ఏం చెప్పకుండా హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక రాత్రి హీరోయిన్ పక్కన కూర్చొని మనం స్విప్పి మాట్లాడుకోవాలి, అందుకని మొత్తం ఇప్పేసి మాట్లాడతా, అదే అండి లోపల ఉన్నది మొత్తం ఇప్పేసి మాట్లాడతా అని చెప్పి నువ్వు ఆ మోడల్స్ తో ఏదైతే చేసావో అది మొత్తం చూశాను, నేను ఆ నది దగ్గరే ఉన్నాను. అంతేకాదు నువ్వు ఇంకో స్టెప్ ముందుకు వేసి ఆ వెన్స్ గాడి మీద నీ మనసు బారేసుకున్నావు. ఇక్కడ నీ తప్పేం లేదు. ఈ హ్యారీ గాడితో వచ్చిన తలనొప్పి ఇది. వాడు చేసే పనుల వల్ల సమాజమే నాశనం అయిపోతుంది. నువ్వెంత నేనెంత అని నేను నీకున్నా అని చెప్పి ధైర్యం చెప్తాడు. ఇదంతా విన్న హీరోయిన్ కూడా అవునండి నేను చేసిన తప్పేనండి నన్ను క్షమించండి అనగానే మన ఇద్దరి మధ్య ఎన్ని ఎందుకు, ఈ హేరీ గాడికి బుద్ధి చెప్పాలని నెక్స్ట్ డే హీరో వెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు హేరీ గాడికి. రేయ్ నువ్వు వేసే పనికిమాల పెయింటింగ్లు మనుషుల జీవితాన్ని నాశనం చేసేస్తున్నాయి. మనుషులు బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారు, బట్టలు లేకపోతే అందంగా ఉంటారా పనికిమాలలోడా, బతికితే మంచి మనిషిలాగా బతుకు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు క్లాస్ బిగుతాడు. దీంతో హేరీ బాబుకి రియలైజేషన్ అయిపోయి ఇప్పటి నుంచి నేను అలాంటి బొమ్మలకి ఈయనరు, నీ మీద నీ పిల్ల మీద ఒట్టని చెప్తాడు. ఇక అలా హీరో హీరోయిన్ ట్రైన్ లో మళ్ళీ రివర్స్ అయిపోతారు. మూవీ మొత్తంలో చూపించింది ఏంటంటే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ బుద్ధే చెడు బుద్ధి, ఆడు చేసే పనులు వేసే పెయింట్లు కూడా చెడుగానే ఉండటం వల్ల సమాజం మీద చాలా ఎఫెక్ట్ పడి చాలా మంది చెడిపోతున్నారు. ఎగ్జాంపుల్ మన హీరోయిన్ కూడా అదే స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. అందుకే దారి తప్పి వెళ్ళిపోయినప్పటికీ మంచి మూలు ఉండటం వల్ల మళ్ళీ తన సంసారం సుఖంగా ఈ ట్రైన్ వదులుతున్న అందమైన పొగలో ఆనందంగా తన జీవితాన్ని గడిపేసింది.